హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. ఇవాళ నేను కాకరకాయ కర్రీ చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలామంది ఇష్టపడరు, కానీ నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కాకరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకొని ఈ విధంగా బిల్లలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇందులోకి ధనియా పొడి, కారం, ఆనియన్స్, టమాటా, పసుపు, సాల్ట్, కొత్తిమీర, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ప్యానెల్ పెట్టుకొని మనం బిల్లలుగా కట్ చేసుకున్న కాకరకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి కాకరకాయలు వేసి వేయించుకుందాము. ఈ కాకరకాయలు మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. కాస్త గోల్డ్ కలర్ వరకు వచ్చాయి. ఇంకాసేపు మొత్తం అన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. నుండి గోల్డ్ కలర్ వరకు వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు పోపుకి సరిపడ్డ ఆయిల్ తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాం. అలాగే పోపు గింజలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమోటా ముక్కలు కూడా వేసుకుందాం. టమోటాలు కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు యాడ్ చేసుకుందాం. సాల్ట్, ధనియా పొడి 2 స్పూన్స్ ధనియా పొడి తీసుకుందాం. కారం, మళ్ళీ ఒకసారి మొత్తం అంతా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాకరకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిసేలా మళ్ళీ ఒకసారి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, మనకు కర్రీ అనేది కాస్త గుజ్జుగా ఉండాలి కాబట్టి కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కాకరకాయలు కాసేపు ఉడకనివ్వాలి. కాకరకాయ అంతా బాగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి అంతా మనము మొత్తం తిప్పేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాయిల్ చేసుకొని ఆల్మోస్ట్ కాకరకాయ అయితే మనకు ఉడికిపోయింది. చూసారా, కాకరకాయ అంతా బాగా గుజ్జుగా రెడీ అయిపోయింది మనకు.
ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలామంది సేదుగా ఉంటుందని ఇష్టపడరు, కానీ ఈ విధంగా ట్రై చేయండి. సేదు అన్నది కూడా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది.